ఓం నమో వెంకటేశాయ. ఓ బంగారు పర్వతరాజమా, సర్వదేవతల చేత సేవించబడుతున్న మహాపర్వతమైన ఓ శేషాచలమా, బ్రహ్మాది దేవతలు అత్యంత నియమనిష్ఠులతో భక్తి శ్రద్ధలతో నిన్ను పూజిస్తూ ఉంటారు. అలాంటి నీపై నేను నా పాదాలను మోపుతూ ఉన్నాను. నిండు దయతో నా ఈ పాపాలను దోషాలను క్షమించి నీ పర్వత శిఖరంపై 1000 వెలుగులతో కొలువై ఉన్న శ్రీనివాస ప్రభువులను నా చేత దర్శింపచేయి అంటూ ప్రదక్షిణపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలను చేస్తూ మృదువుగా పాదాలను మోపుతూ తిరుమల కొండను ఎక్కవలెను. పిదుప మహాపవిత్రం దర్శన మాత్రం చేతనే సర్వ పాపాలను పోగొట్టే స్వామి పుష్కరిని దర్శించి నమస్కరించి ఆ పవిత్ర జలాలలో సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. తదుపరి ఆ పుష్కరిణీ తీర్థ జలాలతో పితృ చేసినట్లయితే పితృదేవతలు మోక్షాన్ని పొందుతారు. అక్కడ ఏ దానం చేసినా 1000 రెట్లు అధికంగా సత్ఫలితం కలుగుతుంది. అలాగే చిన్న పాపం చేసినా అధికంగా పాపం ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. అది విహార క్షేత్రం కాదు, వినోద క్షేత్రం అసలే కాదు. అది సిద్ధి క్షేత్రం, సప్తగిరి సాధనా క్షేత్రం. అక్కడ ధ్యానం, జపం, సద్గ్రంథ పారాయణాలు చేయవచ్చు, సంకీర్తనలు, భజనలు కూడా చేయవచ్చు, పురాణ ప్రవచనం చేయవచ్చు, శ్రమదానం చేయవచ్చు, పూలవనాలను పెంచవచ్చు, శ్రీవారి భక్తులకు సేవ చేయవచ్చు, అన్నదానాలు, వస్త్రదానాలు, ఔషధ దానాలు, ఇలా ఎన్నెన్నో చేయవచ్చు. కనుక మీ యాత్రల్లో ఆ క్షేత్రం పైన ఏ ఒక్క క్షణం కూడా అనవసర సంభాషణలతో వృధా చేయక సద్వినియోగం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒకే ఒక్కమారు మనసా స్మరిస్తూ వాచా కీర్తిస్తూ కర్మణా దర్శించినంత మాత్రానే చాలు, మోక్షం సిద్ధిస్తుంది. మాత్రం ఎలాంటి సాధనే అవసరం లేదు. కృతయుగంలో 10 ఏండ్లు, త్రేతాయుగంలో 1 ఏడాది, ద్వాపరయుగంలో 5 నెలలు, ఈ కలియుగంలో ఒక్క రోజున సంపాదించిన పుణ్యానికి 1,000,000 రెట్లు అధికంగా ఒక్క క్షణం పాటు శ్రీవారిని దర్శించిన వెంటనే లభిస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఓం నమో వెంకటేశాయ.